కింగ్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చాడు. టెస్ట్ క్రికెట్కు అతడు గుడ్ బై చెప్పేశాడు. 14 ఏళ్లుగా టెస్టుల్లో భారత్ జట్టుకు ఆడుతూ వచ్చానని, ఇది తనకు దక్కిన గౌరవమని కోహ్లీ చెప్పాడు. ఇన్నేళ్లు లాంగ్ ఫార్మేట్లో కొనసాగుతానని అనుకోలేదన్నాడు. ఈ జర్నీలో ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, ఇది తనని చాలా విధాలుగా మార్చిందని, ఎన్నో విలువైన పాఠాలు నేర్పిందన్నాడు విరాట్. దీన్ని అంత ఈజీగా మర్చిపోలేనంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్గా ట్వీట్ పెట్టాడు. టెస్ట్ టీం కోసం ఏమేం చేయాలో అన్నీ అంతా చేశానని చెప్పుకొచ్చాడు. భారత్ జట్టు తనకు ఎంతో ఇచ్చిందని, పూర్తి కృతజ్ఞతాభావంతో టెస్ట్ టీంను వీడుతున్నానని కోహ్లీ పేర్కొన్నాడు. ఈ ప్రయాణంలో తనకు సహకరించిన వారందరికీ అతడు థ్యాంక్స్ చెప్పాడు. 123 టెస్టుల్లో 9,230 పరుగులు చేశాడు. 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో 8 డబుల్ సెంచరీలు చేశాడు. టెస్టుల్లో కోహ్లీ అత్యధిక స్కోర్ 254 పరుగులు. ఇప్పటికే టీ20ల నుంచి కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. 6 టెస్టులు కెప్టెన్గా కోహ్లీ వ్యవహరించాడు. కెప్టెన్గా 40 మ్యాచ్ల్లో విజయం సాధించాడు. 2011లో వెస్టిండీస్పై టెస్టుల్లో కోహ్లీ అరంగేట్రం చేశాడు. 2025 జనవరి 3న ఆసీస్తో చివరి టెస్ట్ ఆడాడు.